టాలీవుడ్ యంగ్ హీరోలలో ఎప్పటి నుండో సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. అప్పుడెప్పుడో రాక్షసుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాత మళ్లీ హిట్ ను అందుకోలేకపోయాడు. వరుస ఫ్లాప్స్ తో ఉన్న టైంలో మరో పక్క హిందీలో ఛత్రపతి రీమేక్ తో వచ్చినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోయాడు. ఇలాంటి టైంలో తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన గరుడన్ మూవీని తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేస్తూ ఉండగా కీలక రోల్స్ లో నారా రోహిత్ అలాగే మంచు మనోజులు నటిస్తూ ఉండగా ఈ నెల ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉన్న ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ ఉన్న రేంజ్ లో ఆకట్టుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మంచి జోరును చూపించే అవకాశం ఎంతైనా ఉండగా వరుస ఫ్లాప్స్ తో ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాతో మరోసారి నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా మాస్ రచ్చ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. బెల్లంకొండ సినిమాలకు హిందీలో ఎప్పటి నుండో మంచి క్రేజ్ ఉండటంతో ప్రతిసారి నాన్ థియేట్రికల్ బిజినెస్ రేట్లు సాలిడ్ గానే పలుకుతూ ఉండగా ఈ సినిమా విషయంలో కూడా నాన్ థియేట్రికల్ బిజినెస్ సాలిడ్ రేట్ కి క్లోజ్ అయ్యిందని అంటున్నారు. జీ నెట్వర్క్ వాళ్ళు సినిమా ఓవరాల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ను అలాగే డైరెక్ట్ తెలుగు వర్షన్స్ అలాగే ఇతర డబ్బింగ్ వర్షన్స్ అన్ని కలుపుకొని మంచి రేటుకు దక్కించుకున్నట్లు సమాచారం. ఆల్మోస్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్ 32 కోట్ల రేంజ్ లో క్లోజ్ అయినట్లు తెలుస్తూ ఉంది. వరుస ఫ్లాప్స్ తో ఉన్నప్పటికీ నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా మరోసారి బెల్లంకొండ తన మాస్ పవర్ ను చూపించాడు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ ను దక్కించుకోగలుగుతాడో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.